వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ వెళ్లి సోనియాని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. అధినేత్రి రాకపై సస్పెన్స్. ట్యాపింగ్పై సిబిఐ విచారణ కోరడం లేదేంటి? హరీష్ రావు కేటీఆర్కు రేవంత్ ప్రశ్న. ఏసీపీ ఉమామహేశ్వరరావు కస్టడీకి కోర్టు అనుమతి. నేటి నుంచి 3 రోజుల పాటు ప్రశ్నించబోతున్న ఏసీబీ. అజ్ఞాతం వీడిన పిన్నెల్లి. నరసరావుపేట ఎస్పీని కలిసిన మాచర్ల ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై తీర్పు రిజర్వ్. బెయిల్ ఇవ్వద్దంటూ ఈడీ సిబిఐ వాదనలు. అటు ప్రధాని మోదీ, ఇటు రాహుల్ ఆఖరి దశ ప్రచారంలో హోరాహోరీ. ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్ బీభత్సం. పలు ప్రాంతాల్లో 21 మంది మృతి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడారు. హైకోర్టు ఆదేశాలతో అర్ధరాత్రి నరసరావుపేట ఎస్పీని కలిశారు. ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఎస్పీ కార్యాలయానికి వెళ్లారాయన. మాచర్లలో జరిగిన ఘటనలకు సంబంధించి 3 కేసుల్లో పిన్నెల్లికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ప్రతిరోజు ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని, నరసరావుపేట పార్లమెంటు పరిధిలోనే ఉండాలని షరతులు విధించింది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడారు. హైకోర్టు ఆదేశాలతో అర్ధరాత్రి నరసరావుపేట ఎస్పీని కలిశారు. ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఎస్పీ కార్యాలయానికి వెళ్లారాయన. మాచర్లలో జరిగిన ఘటనలకు సంబంధించి 3 కేసుల్లో పిన్నెల్లికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ప్రతిరోజు ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని, నరసరావుపేట పార్లమెంటు పరిధిలోనే ఉండాలని షరతులు విధించింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రానున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానానికి సోనియా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకలు ఆహ్వానించడానికి మంగళవారం సాయంత్రం సోనియా నివాసానికి వెళ్లిన రేవంత్ ఆమెతో పలు అంశాలపై చర్చించారు. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, పార్లమెంటు ఎన్నికలు జరిగిన తీరు, ప్రభుత్వ పథకాల అమలు తదితరాలను వివరించారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో సోనియా చొరవ, కృషి పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం, ఆదరణ గురించి సోనియాకు వివరించారు సీఎం రేవంత్. రాష్ట్ర ప్రజల తరపున అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించారని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణకు వచ్చేందుకు సోనియా సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. సోనియా పర్యటన కోసం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఏర్పాటు చేస్తున్నాయని అంటూనే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు వచ్చేందుకు ఒప్పుకున్నందుకు సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులందరినీ వేడుకలకు అధికారికంగా ఆహ్వానించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రానున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానానికి సోనియా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించడానికి మంగళవారం సాయంత్రం సోనియా నివాసానికి వెళ్లిన రేవంత్ ఆమెతో పలు అంశాలపై చర్చించారు. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తీరు, ప్రభుత్వ పథకాల అమలు తదితరాలను వివరించారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో సోనియా చొరవ, కృషి పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం, ఆదరణ గురించి సోనియాకు వివరించారు సీఎం రేవంత్. రాష్ట్ర ప్రజల తరపున అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించారని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణకు వచ్చేందుకు సోనియా సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. సోనియా పర్యటన కోసం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఏర్పాటు చేస్తున్నాయని అంటూనే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు వచ్చేందుకు ఒప్పుకున్న సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులందరినీ వేడుకలకు అధికారికంగా ఆహ్వానించినట్టు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీ రానున్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పూర్తి సమాచారం ఏంటి? సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి ముఖ్యమంత్రి సీఎం గా వ్యవహరించిన కేసీఆర్ సైతం అసెంబ్లీలో తీర్మానం చేశారు. సోనియా గాంధీ ఇనిషియేషన్ వల్లే తెలంగాణ కళ సాకారమైంది, సోనియా గాంధీ కాకుండా మరెవరున్నా తెలంగాణ కళ సాకారం కాకపోయేది అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు. దానికి కొనసాగింపుగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటై 10 సంవత్సరాలైంది. అంటే ఈ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలి అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ తెలంగాణ ఏర్పాటు కీలక భూమిక పోషించిన సోనియా గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించాలి అని తెలంగాణ ప్రభుత్వం కేబినెట్
నిర్ణయించిన నేపథ్యంలో నిన్న సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్య అతిథిగా హాజరు కావాలి అని ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్టుగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే దీన్ని విపక్షాలు రాజకీయం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయన్న ఆగ్రహాన్ని కూడా కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జూన్ 2న పరేడ్ గ్రౌండ్ లో అట్టహాసంగా ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీని ముఖ్య అతిథిగా హాజరు కావాలి అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా ప్రభుత్వాలు చేస్తున్నాయి. దాంతో పాటుగా పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్పంచుకునేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో సోనియా గాంధీతో పాటు ఈ తెలంగాణ ఉద్యమకారులను సైతం ఘనంగా సన్మానించాలి అని ప్రభుత్వం భావిస్తోంది. గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించింది అని పదే పదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలక భాగస్వామ్యం తీసుకున్న చైతన్యం చేసేందుకు తమ ఆట పాటలను ఉత్ప్రేరకాలుగా వాడిన కళాకారులను ఘనంగా సన్మానించేందుకు కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లను సేకరించింది. వారందరినీ పరేడ్ గ్రౌండ్ వేదికగా సోనియా గాంధీ సమక్షంలో సోనియా గాంధీ చేత సన్మానింపజేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా చూస్తే సోనియా గాంధీ ముఖ్య అతిథిగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తోంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పాసం యాదగిరికి మధ్య గొడవ చెలరేగింది. దచ్చన దారిలో త్యాగాల పాట ఆవిష్కరణ సభలో వీరిద్దరి మధ్య వివాదం ఏర్పడింది. మహేష్ గౌడ్ మాట్లాడుతుండగా ఆయన చేతి నుంచి మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు పాసం యాదగిరి. అక్కడ ఉన్నవారు ఇరువురిని అడ్డుకుని నచ్చజెప్పారు. జూన్ 2న జరిగే సన్మానానికి ఎవరూ వెళ్ళవద్దని పాసం యాదగిరి అన్నారు. నాయకుడు దొరికినప్పుడు మనం ఆదరించాలి. రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇది సందర్భం కాదు మీరు మాట్లాడడం తప్పు, 100% తప్పు. నేను మాట్లాడ తప్పు అంటున్నాను. ఇంత సందర్భమే కాదు, మీరు మాట్లాడకూడదు. అట్లా సందర్భమే కాదు, మీరు మాట్లాడే సందర్భం కాదు. అది ఎట్లా మాట్లాడతారు మీరు? అరే మన ఆదరించలేదు. ముఖ్యమంత్రి రెడీ ఉంటే మీరు రానంటే ఏమన్నట్టు? అది కాంట్రాక్ట్ చేయడానికి వచ్చారా మీరు? మీ వ్యక్తిగత స్టేట్మెంట్ బయట ఇవ్వండి, ఇక్కడ కాదు కదా. జూన్ 2న జరిగేటటువంటి సందర్భము మన తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ. అది మీరు కాంట్రాక్ట్ చేసేట్లొద్దన్నా, ఇది సందర్భం కాదు. ప్రతి దగ్గర ఒక్కటి వినండి, మీరు ప్రతి దగ్గర ఇప్పుడు రాజకీయ అవసరాలు వేరు. రేపు తెలంగాణ కోసము మీరు తప్పు మాట్లాడుతున్నారు. మాట్లాడతారు మీరు? గౌరవించే నాయకుడు దొరికినప్పుడు మనం ఆదరించాలి. రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇది సందర్భం కాదు. తప్పు. నేను మాట్లాడే తప్పు అంటున్నాను. ఇంత సందర్భమే కాదు, మీరు మాట్లాడకూడదు. అట్లా సందర్భమే కాదు, మీరు మాట్లాడే సందర్భం కాదు. అది ఎట్లా మాట్లాడతారు మీరు? అరే మన ఆదరించలేదు. ముఖ్యమంత్రి రెడీ ఉంటే మీరు రానంటే ఏమన్నట్టు? అది కాంట్రాక్ట్ చేయడానికి వచ్చారా మీరు? మీ వ్యక్తిగత స్టేట్మెంట్ బయట ఇవ్వండి, ఇక్కడ కాదు కదా. జూన్ 2న జరిగేటటువంటి సందర్భము మన తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ. అది మీరు కాంట్రాక్ట్ చేసేట్లొద్దన్నా, ఇది సందర్భం కాదు.
తప్పని చెప్పి ఒప్పుకోండి ముందు. ఇప్పుడు ప్రతి దగ్గర ఒక్కటి వినండి, మీరు ప్రతి దగ్గర దానం లాగే ఎట్టుంటాడు? ఇప్పుడు రాజకీయ అవసరాలు వేరు. చంపుతాం. రేపు తెలంగాణ కోసము తెలంగాణ మీరు తప్పు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కొడతా ఉంటాడు. ఎట్లా కాదు? మాట్లాడతారు మీరు. గౌరవించే నాయకుడు దొరికినప్పుడు మనం సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఇవాటి నుంచి 3 రోజుల పాటు విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఉమామహేశ్వరరావు ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు. ఆయనను నిన్న సాయంత్రం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా 3 రోజులు కస్టడీకి అనుమతినిచ్చింది. ఇవాటి నుంచి ఉమామహేశ్వరరావును 3 రోజుల పాటు విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ఆయన అక్రమాస్తులపై ఆరా తీయనున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు విచారించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావును అధికారులు విచారించనున్నారు. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, సిసిఎస్ ఏసీపీ అయినటువంటి ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారన్న కోణంలో ఇప్పటికే ఏదైతే ఏసీబీ అధికారులు కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి అయితే 14 రోజుల రిమాండ్ లో భాగంగా చెంచల్గూడ జైలుకి తరలించారు. ప్రస్తుతం ఏసీబీ ఏదైతే ఉమామహేశ్వరరావుకి సంబంధించి కస్టడీ 6 రోజులు కోరగా నాంపల్లి కోర్టు 3 రోజులు మాత్రమే అనుమతించింది. 3 రోజుల అనుమతిలో భాగంగా నేడు చెంచల్గూడ జైల్లో ఉమామహేశ్వరరావుని 10:30 తర్వాత వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ హెడ్ క్వార్టర్స్ బంజారాహిల్స్ లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కి తరలించే అవకాశం ఉంటుంది. సుదీర్ఘంగా ఏదైతే బినామీ ఆస్తులు కావచ్చు, అలా అక్రమాస్తులు ఎన్ని కూడబెట్టారు, లంచాల రూపంలో కావచ్చు, ప్రతి ఒక్క ఆస్పెక్ట్స్ లో కూడా ఇతన్ని విచారించే అవకాశం ఉంటుంది. అలాగే తన కుటుంబ సభ్యులు ఇతనికి బినామీ ఆస్తులకి సంబంధించి ఇతనికి సహకరించినటువంటి సహ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఇతను ఇచ్చేటటువంటి వాంగ్మూలం ఆధారంగా మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే ఏసీబీ రైడ్స్ లో భాగంగా ఇప్పటికే ఉమామహేశ్వరరావు ఇంట్లో పట్టుబడ్డ నగదు 3.51 కోట్ల ఇది మార్కెట్ లో ఏదైతే ఓపెన్ మార్కెట్ లో దీని విలువ తిరిగి 10 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆ రోజు ఏదైతే ప్రెస్ నోట్ ఇచ్చినటువంటి ఏసీబీ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి సుధీర్ బాబు కూడా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి ఉమామహేశ్వరరావుని చెంచల్గూడ జైలు నుంచి 10:30 తర్వాత ఏసీబీ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంటుంది. 3 రోజుల విచారణలో భాగంగా ఏసీబీ అధికారులకు ఉమామహేశ్వరరావు సహకరించారా అనేది మాత్రము సర్వత్రా ఉత్కంఠగా ఉందనైతే తెలుస్తుంది. ఇరు తెలుగు రాష్ట్రాలు అటు విశాఖపట్నంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇతను కూడబెట్టినటువంటి ఆస్తులు బినామీ పేర్లతోనే చాలా వరకు నమోదయ్యాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ట్యాబ్ లో నమోదైనటువంటి ఇన్ఫర్మేషన్ పొందుపరిచినటువంటి ఇన్ఫర్మేషన్ ఉమామహేశ్వరరావు దాన్ని బేస్ చేసుకుని అలాగే 2 లాకర్లు ఇప్పటికీ కూడా ఓపెన్ చేయాల్సింది. కాబట్టి ఆ లాకర్లకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అతన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. విజయవాడలో కలుషిత నీరు కలకలం రేపుతుంది. మొగల్రాజుపురం పడమట వీధిలో డయేరియాతో 3 మృతి చెందారు. వాంతులు, విరోచనాలతో 3 మృతి చెందడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. కలుషిత నీటి కారణంగానే మృతి చెందారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కలుషిత నీరు తాగి మొత్తం 26 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో 3 మృతి చెందారు. యూపీఎస్సీ కింద వస్తుందండి. సో అక్కడి నుంచి డాక్టర్ గారు, అక్కడి నుంచి ఏఎన్ఎంలు మాకు ఏరియాలో డైరియా కేసులు ఉన్నాయి,
కొంచెం వాంతులు విరోచనాలు కూడా కేసెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో వెంటనే మేము ఇక్కడికి టీం కూడా ఎపిడెమియాలజీ టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా వెంటనే ముందు సర్వే చేసి ఆ సర్వేలో ఇళ్లలో ఎంతమంది ఉన్నారు, పక్కన ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు అని కూడా చూసుకొని వెంటనే ఇక్కడ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మాతో పాటు విఎంసీ కమిషనర్ గారి వైపు నుంచి కూడా వాళ్ళ టీం కూడా రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు ఒక 2 వారాల నుంచి నీళ్లు కొంచెం మడ్డిగా వస్తున్నాయి మాకు అని చెప్పడం జరిగినందువల్ల విఎంసీ తరపున వాళ్ళు కూడా వాటర్ శాంపుల్స్ అన్నీ కూడా వెంటనే పంపించడం జరిగిందండి. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో 1, ప్రైవేట్ ఆసుపత్రిలో 3 కోలుకుంటున్నారు. మృతులవి సహజ మరణాలేనని ప్రభుత్వ ఆసుపత్రి డిఎంహెచ్ఓ సుహాసిని తెలిపారు. వల్లూరి దుర్గారావు మృతిలో కలుషిత నీటి ప్రభావం ఉండవచ్చునని అంటున్నారు. మొగల్రాజుపురం కొండ ప్రాంతంలో మంచినీటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆసుపత్రిలో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. స్వతంత్ర టీవీలో ప్రచారమైన తాగునీటి సమస్యపై నిజామాబాద్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందించారు. మండల కేంద్రంలోని బోరు మోటార్ మరమ్మతులు వెంటనే చేయించి సాయినగర్ కాలనీ వాసులకు తాగునీటి సరఫరా చేయించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. తాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసులు అంతకుముందు రాస్తారోకో నిర్వహించారు. అది కాస్త స్వతంత్ర టీవీలో ప్రచారమై సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పీతాని బాలకృష్ణ వ్యాఖ్యలపై కాకినాడ తురంగి జనసేన నాయకుడు పీతాని తేజ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ డబ్బులు తీసుకుని సీట్లు కేటాయించారంటున్న బాలకృష్ణ అదే వాస్తవమైతే 2019లో అతను ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ సీట్లు అమ్ముకునే పరిస్థితి జనసేనకు లేదన్నారు. నిలకడలేని రాజకీయం చేసి జాతి మొత్తాన్ని అవమానించారని మండిపడ్డారు. కానిస్టేబుల్గా చేసి పైరవిడి చేసిన చరిత్ర బాలకృష్ణది అంటూ విమర్శించారు. అంటే ఏంటో మీకు తెలియదు. 24 అక్షరాల గురించి మాట్లాడుతున్నారు. ఓటమి అంటేనే సర్దుబాట్లు ఉంటాయి. సర్దుకుని వెళ్తేనే అధికారంలోకి వస్తాం. ఓటమి విచ్ఛిన్నం అవుద్దని అంటున్నారు. విచ్ఛిన్నం అయ్యేలాగా మేము ఎక్కడ ప్రవర్తించలేదు. జనసేన పార్టీలో 2019 నుంచి 2014 నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు, 2019 నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిబద్ధతతో వినయంగానే పార్టీకి సేవలు చేసుకుంటూ వచ్చాం. మీలా నిలకడ లేకుండా రాజకీయాలు చేసే తత్వం మాది కాదు. మీ వల్ల జాతి మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. వివరం తెలియకుండా వచ్చి మాట్లాడారు.